ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అది శుభవార్త కాదా అన్న డౌట్ వస్తోంది. ఐఎమ్ బ్యాక్ టు వర్క్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషంతో వీడియో చూడడం స్టార్ట్ చేస్తే చివరికి షాక్ కి గురయ్యారు. ఇంతకీ శామ్ ఏం చెప్పిందో చూద్దామా? మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత కోలుకున్న కెమెరా ముందుకు రావడం లేదు. వద్దామని మనసులో ఉన్న ఆఫర్స్ రావడం లేదు. సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తయి చాలా కాలమైన బుల్లితెరపై మరో ఛాన్స్ రాలేదు. ఇక ఖుషి తర్వాత బిగ్ స్క్రీన్ కి దూరమైంది. న్యూ ఇయర్ లో సినిమా ఛాన్స్ వస్తుందని వెయిట్ చేసిన శామ్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. శామ్ ఉన్నట్టుండి ఐఎమ్ బ్యాక్ టు వర్క్ అంటూ ఇన్స్టా వేదికగా వీడియో పోస్ట్ చేసింది. ఇంకేముంది, కొత్త సినిమా గురించి చెబుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే త్వరలో పాడ్కాస్ట్ ను మొదలుపెట్టి ఇన్స్టాలో వీడియోలు రిలీజ్ చేస్తుందట. మయోసైటిస్ నుంచి బయటపడిన తర్వాత ఈ అమ్మడిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరగడంతో హెల్త్ పాడ్కాస్ట్ వీడియోలు విడుదల చేస్తారని వీడియోలో పేర్కొంది శామ్. చేతిలో ఒక్క సినిమా లేకపోయినా శామ్ ఎప్పుడూ బిజీనే. ఏదో ఒక వీడియోతో లేదంటే యాడ్ తో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. మయోసైటిస్ వచ్చిన టైంలో తప్ప యాక్టివ్ గానే ఉంటూ 32 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది శామ్.